నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఎక్కడికి వెళ్దాము? పాకిస్తాన్. మీరెప్పుడైనా వెళ్ళారా? నాతో రండి. మొదటిగా అమృత్సర్ నుండి పడమటకి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్ సరిహద్దు ఉంది. దీన్ని అటరీ వాఘా సరిహద్దు అని అంటారు. 2 ఏళ్ల క్రితం నేను భారతదేశంలో ఉన్న అటరీకి వెళ్ళాను. పోయిన ఏడాది నేను పాకిస్తాన్ వెళ్ళినప్పుడు వాఘాని చూశాను. ఇలా 6 నెలల లోపల నేను సరిహద్దుకి ఇటువైపు అటువైపు రెండూ సందర్శించాను. రాష్ట్ర రక్షణ కోసం సరిహద్దులు అనివార్యం, కానీ పిల్లల హృదయాలలో ఇలాంటి భేదాలు చోటు చేసుకోకూడదు. పాకిస్తాన్ జెండా రంగేమిటి? భారతదేశం జెండాలో ఎన్ని రంగులు ఉన్నాయి? వసంతకాలంలో లాహోర్లో జష్నే బహారా అని ఒక అద్భుతమైన పండగ జరుపుకుంటారు. ఊరంతా రకరకాల పువ్వులు, పూల మొక్కలతో అలంకరించుతారు. ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలని ఏర్పాటు చేస్తారు, గాలిపటాలు ఎగరేస్తారు. మీకు మన హోలీ పండుగ గుర్తొస్తోందా? లేక బైసాఖి అయినా, వసంత నవరాత్రులు? ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క సందడి కదా. ఇలా ఉంటే మనకెప్పుడూ జీవితంలో నిరాశ కలగదు. అందుకే పెద్దలు ఇలాంటి ఆచారాలు సృష్టించారు. మన రాజధాని ఢిల్లీకి చెల్లెలు లాంటిది లాహోర్ నగరం. మన దేశంలాగానే ఇక్కడ కూడా లాహోర్లో అన్ని రకాల వాహనాలు కనపడతాయి. గుర్రపు బండ్లు, ఎడ్ల బండ్లు, గాడిద బండ్లు, ఇవన్నీ మీరు దారి మీద చూడొచ్చు. వీటితో పాటు మోటార్ బండ్లు, బైక్లు ఇవి మామూలే కదా. ఎంతైనా ఢిల్లీతో పోలిస్తే లాహోర్లో రాకపోకలు క్రమంగా ఉన్నట్టు అనిపించాయి. వాహనం అంటే గుర్తొచ్చింది, దుర్గామాత వాహనము, పులా లేక సింహమా? మీరు ఏ బండి నడపగలరు? వేరే వేరే దేశాలలో వేరే వేరే సభ్యత ఉంటుంది. నాకైతే చేత్తో తినటం, చెప్పులు లేకుండా నడవటం ఎంతో ఇష్టం. కానీ ఈ అలవాట్లని ఇతర పాశ్చాత్య దేశాలు అసభ్యంగా భావిస్తారు. ఈ విషయంలో ఎవరిని పాటించాలి? మన సంస్కృతి మన నమ్మకాల నుండి పుడుతుంది, కాబట్టి దాన్ని బట్టి మనము ప్రవర్తించాలి. ఈ కొట్టు పేరు ఉస్సా మహల్. ఎంతో సున్నితమైన పనితనంతో ఇక్కడ మీకు కావాల్సిన చెప్పులు దొరుకుతాయి. నేను ఆ చెప్పులు కొన్నాను. అందంగా లేవా? ఒక వారంలో ఖాదీ, జనరేషన్, జునేద్ జంషేద్, రెహ్మా ఇలాంటి కొట్లు ఎన్నోసార్లు తిరిగాము. పెళ్లి కోసం వచ్చాం కదా మరి. లాహోర్లో బట్టల కొట్టుకి కరువే లేనేలేదు. కొత్త కొత్త రకాలు ప్రతి 2-3 నెలలకి వస్తూ ఉంటాయి. నేను అక్కడున్నప్పుడు పొడుగు కాఫ్తాన్ లాంటి ఉన్నాయి. ఇక్కడ నుండి లాన్ వస్త్రాలు ఎగుమతి అవుతాయి. పదే పదే లిబర్టీ మార్కెట్కి, ఇంకా గలీకి వెళ్తూ వచ్చాము. మీరు లాహోర్కి వెళ్తే అక్కడ తప్పకుండా వెళ్ళాలి. మీరు ఇప్పుడే దుపట్టా గలీలో ఒక దుపట్టా కొన్నారనుకోండి, మీకు దాని రంగు మార్చాలంటే ఏం చేస్తారు? మీకు ఒక ప్రత్యేక రంగు కావాలంటే ఏం చేస్తారు? పెద్ద సమస్య అని అనుకుంటున్నారా? అబ్బే, కానే కాదు. ఇక్కడ రంగురేజులు బట్టలని వివిధ రంగులో అదుతూ కనపడతారు. ఎప్పటికప్పుడు మీ ముందు మీకు కావాల్సిన రంగు వేసిస్తారు. సింధ్ నుండి అజ్రక్, ఇంకా కచ్ నుండి బందేజ్ వీళ్ళ ప్రత్యేకత. గుజరాత్ ఇంకా రాజస్థాన్లో ఈ రకం బట్టలు మనం చూడొచ్చు. భారతదేశంతో పోలిస్తే లాహోర్లో వీధి భోజనము, చిరుతిండ్లు, టిఫిన్ బండ్లు తక్కువగా అనిపించాయి. కానీ పాత బస్తీ, పాత బజార్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ చూడగలిగాను. చెరుకు రసము, శనగపప్పులు, చనాచోర్, కుల్ఫీ అమ్ముతూ చాలా మంది కనపడ్డారు. ఎంతైనా మన హైదరాబాద్లో ఉన్నట్టు టిఫిన్ సెంటర్లు లేవు. దీనికి ఒక ఇక్కడ వంటవాళ్ళు, ప్రతి ఇంట్లో ఒక మంచి వంటవాడు ఉన్నప్పుడు బయట తినే అవకాశం ఉండదు కదా, అవసరం ఉండదు. ఆ పరాఠా చూసారా? మొత్తం 20 నిమిషాలు పట్టింది పూర్తి చేయడానికి. ఎంతో రుచిగా ఉండింది. మీరు లాహోర్కి వెళ్తే కుకూస్ డన్కి తప్పకుండా వెళ్ళాలి. అక్కడ మీరు మాష్కి దాల్ తప్పకుండా తినాలి. మినప్పప్పుతో వండబడిన ఈ రుచికర పదార్థము పరాఠాలతో పాటు తింటే మరి ఎంతో ఆహ్లాదిస్తుంది.
నేను ఇలాంటి పప్పు ముందెప్పుడు తినలేదు. బాగా కారంగా ఉండింది కాబట్టి నాకు చాలా నచ్చింది. ఈ పలహారశాల మేడ నుండి పక్కన ఉన్న బాద్షాహీ మస్జిద్ మొత్తం కనిపిస్తుంది. ఎంత మంచి దృశ్యమో! భోజనం చేసి పక్కనున్న బాద్షాహీ మస్జిద్‌కి నడిచాము. ఈ మస్జిద్ 6వ మొఘల్ సమ్రాట్ ఔరంగజేబ్ నిర్మించాడు. ఇది 17వ శతాబ్దంలో కట్టబడింది. ఒకప్పుడు ప్రపంచంలో ఇది అన్ని మస్జిద్‌ల కంటే అతిపెద్ద మస్జిద్ అన్నమాట. దీని పరికరాలలో 90,000 మంది ఒకేసారి నమాజ్ చేయవచ్చన్నమాట. బాబోయ్! కట్టడము ఎంతో శాంతంగా ఇంకా కళాత్మకంగా ఉండింది. అందుకే దీన్ని ఒక ప్రపంచ వారసత్వ స్మారకంగా ప్రకటించారు. 17వ శతాబ్దంలోనే కట్టబడిన వజీర్ ఖాన్ మస్జిద్ మొఘల్ బాద్షా షాజహాన్ నిర్మించారు. ఈ మస్జిద్ని కట్టడానికి 7 సంవత్సరాలు పట్టాయి. దీన్ని లాహోర్ బుగ్గ మీద చుక్కగా భావిస్తారు. దీని మీద చెక్కిన పనిని కషాని అని అంటారు. ఇది ఆ సమయంలో చాలా పేరు పొందిన పనితనం. ఎంతో సున్నితంగా, ఎంతో కళా నైపుణ్యంతో రూపొందించిన ఈ మస్జిద్ ప్రాంగణంలో మిరాన్ బాద్షా గారి సమాధి కూడా ఉంది. లాహోరులో నాకు ఈ మస్జిద్ చాలా నచ్చింది. కింద ఉన్న చిత్రములు షాహీ హమాంలో తీసినవి. ఈ హమాం తుర్కీ ఇంకా ఫార్సీ శైలిలో కట్టబడింది. రాముడి కొడుకు లవ స్థాపించిన ఊరు పేరు లవపురి. ఇప్పుడు ఇది లాహోర్గా పిలువబడుతుంది. లాహోర్లో ఒక పెద్ద కోట ఉంది. దీన్ని షాహీ కిలా అని అంటారు. ఇందులో లవుడికి అర్పితము లోహగుడి ఉంది. కాబట్టి ఈ దుర్గము ఎంత పాతదో అని మీరు అంచనా వేసుకోవచ్చు. ఈ కోట లోపల దివానీ ఆమ్, దివానీ ఖాస్, మోతీ మస్జిద్, షీష్ మహల్ లాంటి విభిన్న కట్టడాలు ఉన్నాయి. ఇది కూడా ఒక ప్రపంచ వారసత్వ స్మారకము. మీరెప్పుడైనా లాల్ కిలా లేకపోతే ఆమెర్ కిలాకి వెళ్ళారా? అవి ఎక్కడున్నాయో చెప్పండి. లాహోర్ నగరము ఒక అందమైన నగరము. వీధులు శుభ్రంగా ఉన్నాయి. ఇంకా ఇంటింటికి పువ్వులు, తోటలు, పొలాలు కనబడ్డాయి. ప్రతి ఇంట్లో కనీసం ఒక్క తోటమాలి ఖచ్చితంగా ఉన్నాడు. పంజాబీ మనుషుల ఆతిథ్యం తెలిసిందే కదా. అలాగే ఇక్కడ కూడా వీళ్ళ ఆతిథ్యము చూసి మురిసిపోయాను. నా కోసం ప్రత్యేకంగా నేను ఎక్కడికి వెళ్ళినా శాకాహారి భోజనం వండారందరూ. ఇంతకీ నేను పాకిస్తాన్ ఎందుకు వెళ్ళాను? నా స్నేహితురాలి పెళ్లి కోసం వెళ్ళాను. ఈ చిత్రము డీసీలో తీసింది. లాహోర్కి వెళ్లే ముందు అక్కడ ఆమె మాయం జరిగింది. మనకి పెళ్లి కూతురుని చేసినట్టనమాట. ఈ సమయంలో మనలాగానే పెళ్లి కూతురు బయటకి వెళ్ళకూడదు. ఇంకా ఆమె అత్తారింటి వాళ్ళు ఇంకా స్నేహితులు ఆమె ఇంటికి వచ్చి ఆమెకి నలుగు పెడతారు. దీన్ని ఉప్టన్ అని అంటారు. ఆ విందులో అందరూ ఉత్సాహంగా పాల్గొని నాట్యం చేశారు. మరి నాట్యం ఉన్నప్పుడు నేను ఉండాలి కదా. పంజాబ్లో పెళ్లి సందడి ఢోల్కీతో మొదలవుతుంది. పాటలు, పేరంటాలు, చిందులు, గంతులు ఇవన్నీ సాగుతూ ఉంటాయి. మరి 10 రోజులుగా ఇంట్లో ఉన్న పెళ్లి కూతురికి కాలక్షేపం అవ్వాలి కదా. సాయంకాలం జరిగే విందులో మహిళలు పాల్గొన్నారు. ఒకటి తర్వాత ఒకటి పాటల మీద పాటలు పాడుతూ పోయారు. నేను ఈ రాత్రి రాజస్థానీ బంధేజ్ చీర కట్టుకుని, ఒక పరాంది వేసుకుని, కుందన్ నగలు పెట్టుకుని, ఉత్సాహంగా పంజాబీ పాటలు పాడి, నాట్యం చేసి చాలా ఆలస్యంగా నిద్రపోయాను. ఇంకొక రోజు రస్మే హెనా జరుగుతుంది. దీన్ని మెహందీ కి రాత్ అని కూడా అంటారు. ఈ రోజున పెళ్లి కూతురు ఆకుపచ్చ బట్టలు వేసుకుంటుంది. ఆమె చేతికి ఇంకా పాపిడిలో పువ్వుమాలలు కట్టుతారు. ఎక్కువగా బంతి చామంతి పువ్వులు అవి ఉంటాయి. ఆమె ముందు ఆమె స్నేహితురాళ్ళు దీపాలతో నడుస్తారు. ఒక పందిరి కింద నుండి నడిచి ఇంటి బయటకి వాకిట్లోకి వస్తుంది. అందరి మధ్య కూర్చుంటుంది. అప్పుడు అందరూ ఆమెకి గోరింటాకు పెడతారు. నేను ఈ విందుకి ఒక వెంకటగిరి కట్టుకున్నాను. బారాత్ ఇంకా రుఖసతి అంటే మన అప్పగింతల్లాగా. పెళ్లి కొడుకు ఇంకా ఆయన కుటుంబ సభ్యులు వచ్చి అమ్మాయిని పెళ్లాడి కూడా తీసుకువెళ్తారు. వెళ్ళేటప్పుడు ఆశీర్వాదం ఇస్తూ పెళ్లి కూతురు తల మీద ఖురాన్ పెడతారు.
ఈ సమయంలో మానవి ఒక పంజాబీ పాట పాడింది, మధానియా అని. ఆ పాట అందరినీ బాగా దిగులు పరిచింది. నేను కూడా ఆ పాట విని ఏడ్చాను. మీరెప్పుడైనా పెళ్ళిళ్ళలో ఏడ్చారా? మొత్తానికి పెళ్లి ఘనంగా జరిగింది. భోజన ప్రియులకి మంచి భోజనము, సంగీత రసికులకి సంగీత కచేరీలు, మంచి మంచి బట్టలు, ధగధగా మెరిసే నగలు, మాటలు, పాటలు, కలుసుకోవడాలు, ఇవన్నీ పెళ్ళిళ్ళలో సహజమే. లాహోర్లో అందరూ నన్ను బాగా ఆదరించారు. ఇంటికి పిలిచారు, ఆప్యాయత చూపించారు. నేనక్కడ ఉన్నప్పుడు మనం పాకిస్తాన్ మీద విజయం సాధించాము. చివరిగా వరల్డ్ కప్ కూడా జయించాము. హాస్యాస్పద ఏంటంటే నాకు క్రికెట్ అస్సలు ఇష్టం లేదు. కానీ అక్కడ నన్ను అందరూ ఈ క్రీడ గురించి ఎన్నో విషయాలు అడిగారు. లాహోర్ నుండి 80 కిలోమీటర్ల దక్షిణంలో నాన్కానా సాహెబ్ ఉంది. ఈ ఊరు సిఖ్ మనుషులకి ఒక ముఖ్యమైన ఊరు. ఎందుకంటే ఇక్కడ 15వ శతాబ్దంలో వాళ్ళ మొదటి గురు నానక్ దేవ్ గారు పుట్టారు. కాబట్టి అందరూ సర్దార్లు జీవితంలో ఒక్కసారైనా ఈ గురుద్వారాకి తప్పకుండా రావాలని అనుకుంటారు. మేము వెళ్ళినప్పుడు ఇక్కడ పని జరుగుతోంది. పాకిస్తానీ పంజాబ్ ప్రభుత్వం కొత్త గదులని ఇంకా కొత్త లంగర్ని కట్టిస్తోంది. నేను అమృత్సర్లో హర్మందిర్ సాహెబ్కి కూడా వెళ్ళాను. నాకు ఆ గురుద్వారా అంటే చాలా ఇష్టం. మీరు లంగర్ భోజనం ఎప్పుడైనా తిన్నారా? తినకపోతే మీకే నష్టం. ఆ రిక్షాని చూస్తున్నారా? వేరేగా ఉందా? తేడా కనిపించిందా? అవును, లాహోర్లో రిక్షాలకి 2 పక్కల పరదా ఉంటుంది. ఇదొక విధంగా మంచిది. ఎందుకంటే దుమ్ము ధూళితో పని లేదు, ఇంకా జుట్టు ఎగరకుండా ఉంటుంది. ఇక ఇక్కడ లారీల సంగతి చెప్పనక్కర్లేదు. ఒక్కొక్క లారీకి భలే బాగా అలంకరించి పెడతారు. దీన్ని ట్రక్ ఆర్చ్ అని అంటారు. ఇది నాకు భారతదేశంలో కనపడలేదు. లాహోర్ రావి నది ఒడ్డున ఉంది. రావిని పూర్వకాలంలో ఇరావతి అని పిలిచేవాళ్ళు. చాలా మంది ఈ నదిలో గోత సద్కా అర్పితం చేస్తారు. మీకు సద్కా అంటే తెలుసు కదా? సద్కా అంటే దేవుడి పేరుతో దానము. ఇక్కడ ఒక కళాశాలకి వెళ్ళాను. ఒక మంచి అనుభవం. దీని పేరు ఫార్మన్ క్రిస్టియన్ కాలేజ్. అక్కడ ఉన్న విద్యార్థులతో కలిసి మాట్లాడి ఒక విషయం తెలుసుకున్నాను. యువతరానికి ఒకే ఒక సమస్య. భారతదేశమైనా పాకిస్తాన్ అయినా మానవ జాతి సమస్యలు వేరువేరుగా ఉండవు. కొంతమంది యువకులు వాళ్ళతో కాలక్షేపం చేశాను. వాళ్ళు నన్ను ఒక పలహారశాలకి తీసుకువెళ్ళి భోజనం పెట్టించారు. ఎంతో ఆప్యాయతగా చూసుకున్నారు. మెహరీన్, ఒమార్, తూబా, ఎలిష్బా ఇంకా బలాల్ మీద నడుస్తుంటే ఎంతో హాయిగా ఉండింది. మనుషులు కలిస్తే మనసులు కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి విదేశాలు తిరగాలి, అందరినీ కలవాలి. అల్లామా మొహమ్మద్ ఇక్బాల్ ఒక కవి మరియు తత్వవేత్త. ఆయన పూర్వీకులు కశ్మీర్ నుండి వచ్చారు. ఈయన సమాధి లాహోర్లో బాద్షాహీ మస్జిద్ లోపల హజూరీబాగ్లో ఉంది. ఈ కట్టడము అఫ్ఘానీ ఇంకా మూర్ శైలిలో కట్టబడింది. దీనికి పాలరాయి మరియు ఇసుకరాయి రాజస్థాన్ నుండి వచ్చాయి. ఇక్బాల్కి ముఫక్కిర్ ఏ పాకిస్తాన్ అని పేరు. మీరు ఆయన రాసిన పాట సారే జహా సే అచ్చా ఇది విన్నారా? ఈ పాట నాకు ఎంతో ఇష్టం. ఇక్కడ రైలు నిలయము నన్ను ఆకట్టుకుంది. సికింద్రాబాద్ రైలు నిలయములో అడుగు పెట్టారా, జనాభాని తట్టుకోలేం కదా. ఇక్కడ అంతమంది మనుషులు లేరు. పైగా ఒక సంగ్రహాలయంలో ఉండే పరిశుభ్రత కనపడింది. ఈ నిలయముని 19వ శతాబ్దంలో బ్రిటిష్ పరిపాలకులు కట్టారు. భారత్ నుండి సంఝౌతా రైల్బండి ఇక్కడికే వస్తుంది. మీరు డార్జిలింగ్ అయినా ఊటీ అయినా రైల్ బండిలో వెళ్ళారా? అవి ఏ రాష్ట్రాలలో ఉన్నాయి చెప్పండి? సరే మరి, ఈ రోజుకి ఇంతే. వచ్చే వారం ఇంకొక చోటుకి నాతో మళ్ళీ రండి. ఉంటానే. నమస్కారం.